డీటెయిల్స్ చూస్తే సిబిఐ కస్టడీలో ఎమ్మెల్సీ కవిత విచారణ కొనసాగుతోంది. రేపటితో కవిత సిబిఐ కస్టడీ ముగియనుంది. రేపు ఉదయం 11 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టులో కవితను సిబిఐ హాజరుపరచనుంది. అయితే సిబిఐ అధికారుల బృందంలో మహిళా అధికారులు కవితను విచారిస్తున్నారు. లిక్కర్ పాలసీ అక్రమాల్లో కవిత కీలక వ్యక్తి అని సిబిఐ పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీ కవితకి 100 కోట్లు ముడుపులు అప్పజెప్పారని సిబిఐ అభియోగం. సౌత్ గ్రూప్ నుంచి డబ్బు సమకూర్చడం, నిందితులు అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాలు, వాట్సాప్ చాట్స్ పై కవితను సిబిఐ ప్రశ్నిస్తోంది. కవిత విచారణను సిబిఐ వీడియో రికార్డ్ చేస్తోంది. ఇవాళ సాయంత్రం సిబిఐ కస్టడీలో ఉన్న కవితను సోదరుడు కేటీఆర్ కలవనున్నారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సిబిఐ ప్రశ్నల వర్షం కురిపించింది. అసలు ఈ లిక్కర్ స్కామ్ లోకి ఎవరి ప్రోద్బలంతో వచ్చారనే ప్రశ్నతో సిబిఐ శనివారం విచారణను ప్రారంభించింది. ఈ స్కామ్ లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఇద్దరు ఆప్ నేతలు అండ్ హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ పిల్లై, పారిశ్రామికవేత్త శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సమీర్ మహేంద్రుడు, విజయ్ నాయర్, దినేష్ల పాత్రపై వీరికి కవితతో ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై కవితను విచారించింది. 100 కోట్ల నగదు చేతులు మారిందని, దీన్ని గోవా ఎన్నికల్లో ఖర్చు చేశారని, ఎవరెవరు ఎంత ఇచ్చారు, ఎంత అందుకున్నారు అనే అంశాలపై సిబిఐ కోర్టుకు తెలిపింది. వీటిపైన ఆ సిబిఐ కవితను ప్రశ్నించింది. వాటిగా దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. సంజన, రేపటితోటి సిబిఐ కస్టడీ ముగినుంది. దీంట్లో రేస్ రెవెన్యూ కోర్టులో హాజరుపరుస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతా ఉంది. ఆ కవితను విచారిస్తున్న మహిళా అధికారులు పూర్తి స్థాయిలో అంటే లెక్క అక్రమ పాలసీల్లో ఏమో కీలక పాత్ర అని చెప్పేసి కూడా ఈ విచారణ ద్వారా స్పష్టమైన తెస్తా ఉంది. ఇదే కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు దాదాపుగా 100 కోట్ల రూపాయల ముడుపులు సమర్పించినట్టు కొందని కూడా సిబిఐ వెల్లడించింది. మొత్తం మీద ముడుపు వ్యవహారం కావచ్చు, సంస్థలకు సంబంధించిన కంపెనీ సేకరించిన ఫండ్స్ కావచ్చు, ఏర్పాటు చేసిన అంటే ఈ పాలసీ వ్యవహారాల్లో ఆమె ఏ రకంగా తలదూచింది, ఏ రకంగా పాలసీని మార్చింది, తర్వాత ఆ పాలసీ మార్చడానికి ఎంత మేరకు డబ్బులను ఆమె అందజేసింది ఆత్మీయతలకు అన్న అన్ని విషయం మీద ఇప్పటికే ఆమె పూర్తి స్థాయిలో విచారణ చేస్తుంది. విచారణలో అనేకమైన కీలకమైన అంశాలు అంటే గత విచారణకు ఈ విచారణకు మనం పోలిస్తే గత విచారణలో ఆమె అడిగిన సమాధానం చెప్పారు. కానీ ఈసారి పూర్తి స్థాయిలో అన్ని రకాల ఎవిడెన్స్ లను సేకరించి ఆ ఎవిడెన్స్ ఆధారంగా విచారణ నిర్వహిస్తా ఉంది. అంతేకాకుండా చార్ట్ అకౌంటెంట్ బుజ్బాబు దగ్గర నుంచి ఇచ్చిన తీసుకున్న సమాచారం మేరకు ఈమె ట్రాన్సాక్షన్ సంబంధించిన వ్యవహారంలో కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ కూడా సేకరించారు. ఇదే కాకుండా దీంట్లో లెక్కల పాలసీలో ఈమె చాలా కీలకమని చెప్పేసి కూడా ఈ విచారణలో తెలుస్తుంది. మొత్తం మీద రేపు ఆమెను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఇచ్చినట్టు మన సమాచారం ఉంటుంది. మొత్తం మీద లెక్కల పాలసీలో సిబిఐ దూకుడు పెంచడంతో ఈ రోజు విచారణలో అనేకమైన కీలకమైన అంశాలు వెలుగుతా ఉంది. సంజన, రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.